హెడ్లైన్స్ చూద్దాం. కొలీజియంలో పారదర్శకత లేదనడం తప్పు. ఆ దిశగా అనేక సంస్కరణలు చేపట్టాం. అయోధ్య తీర్పు ఏకగ్రీవమే. రాజ్యాంగం చట్ట ప్రకారమే కేసులపై తీర్పులుంటాయి. సిజేఐ జస్టిస్ జీవై చంద్రచూడ్. ఫార్మా సిటీ స్థానంలో 10 ఫార్మా విలేజ్లు. ఎయిర్పోర్టు మెట్రోను రద్దు చేయం. అత్యధిక ప్రాంతాలను కలిపేలా మారుస్తాం. సంక్రాంతిలోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ. ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లే వారి కోసం సింగిల్ విండో వ్యవస్థ. ప్రతి 100 పడకల ఆసుపత్రికి అనుబంధంగా నర్సింగ్ కళాశాల. రాష్ట్రంలోనూ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు. ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి. సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతలకు స్వస్తి. 4500 కోట్లతో 2021లో అనుమతిచ్చిన గత ప్రభుత్వం. టెండర్లు ఖరారు చేసినా ప్రారంభం కాని పనులు. ఉపాధి హామీ కూలీల చెల్లింపులు ఇక వారి బ్యాంకు ఖాతాలకే. ఆధారిత వ్యవస్థకు మారడానికి డిసెంబర్ 31తో ముగిసిన గడువు. పిఎస్ఎల్వి C58 ప్రయోగం విజయవంతం. నిర్ణీత కక్షలోకి ఎక్స్పోషాట్. ఈ తరహా ప్రయోగం చేసిన రెండో దేశంగా భారత్. 2024 గగన్యాన్ సంవత్సరమన్న ఇస్రో అధిపతి. చిగురుటాకులా వణికిన జపాన్. భూకంపం తీవ్రతకు జపాన్లోని ఇషికావా ప్రిఫెక్చర్ వాజిమాలో కూలిన ఇల్లు, ధ్వంసమైన రహదారి. వరుసగా 21 సార్లు కంపించిన భూమి. పశ్చిమ తీరం అల్లకల్లోలం. సునామీ హెచ్చరికల జారీ. డిస్కంలకు 3000 కోట్ల రుణం. కరెంటు కొనుగోలు, జీతాల చెల్లింపులకు నిధుల కొరత. సంస్థల తరపున గ్యారంటీ ఇస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. రాజ్భవన్లో నూతన సంవత్సర వేడుకలు. హైదరాబాద్ నిషాన్ నుమాయిష్ 83వ ప్రదర్శనను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కమలా నెహ్రూ పాలిటెక్నిక్ ని ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేస్తామని వెల్లడి. స్పోర్ట్స్ న్యూస్ చూద్దాం. సవాలుకు నిలిచేలా సాధన. ఈ ఒక్కటైనా గెలుస్తారా? ఆసీస్తో భారత్ మహిళల 3వ వన్డే టెస్ట్. వన్డేలు వదిలేశాడు. 50 ఓవర్ల ఆటకు వార్నర్ టాటా. జనవరి 1 కొత్త ఏడాదిలో చేరుకోవాల్సిన లక్ష్యాలను నిర్దేశించుకునే రోజు. అందరిలాగే ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా ఏడాది ఆరంభంలో కొత్త నిర్ణయం తీసుకున్నాడు. కానీ అది ప్రారంభం కాదు, ముగింపు. వన్డేలకు వీడ్కోలు పలుకుతూ 2024ను మొదలుపెట్టాడు. 50 ఓవర్ల ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సొంత మైదానంలో చివరి టెస్ట్ ఆడేందుకు సిద్ధమవుతున్న అతను ఇప్పుడు అనూహ్యంగా వన్డేలకు గుడ్ బై చెప్పాడు. వార్నర్ T20లో మాత్రమే కొనసాగనున్నాడు. తల్లి కాబోతున్న భర్త జిరీతో క్విటోవా. టెస్ట్ క్రికెట్ను ఐసీసీ పట్టించుకోవట్లేదు. తుది జట్టులో 2 మార్పులు. సునీల్ గవాస్కర్. ఒసాకా వచ్చేసింది. ఓటమి బాటలోనే టైటాన్స్. అయినా జాతీయ టోర్నీ నిర్వహిస్తాం సంజయ్ సింగ్. నెక్స్ట్ సినిమా న్యూస్ చూద్దాం. సైంధవ్ ట్రైలర్ ఆ రోజే. తీరాన్ని తాకనున్న కెరటం. ఎన్టీఆర్. కల కన్నది ఈ జీవితం కోసమే. మిరియాల మెట్ట సుందరం మాస్టర్. మరోసారి భయపడుతూ నవ్విస్తూ. అంజలి. ఆశ్చర్యపరిచే భ్రమయుగం. స్టార్ హీరోల హంగామా. నాయిక ప్రాధాన్యకతలో పూజ. ఈ తరం శ్రీరంగ నీతులు.